హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీ రెవెన్యూ శాఖ కాంట్రాక్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు, జీతం 25,520. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో నేను పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో చేసే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే రావడం జరిగింది. ఇది అసిస్టెంట్ మేనేజర్ ఏపీ కాంట్రాక్చువల్ బేసు 170. తర్వాత ఎనీవేర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడైనా మీకు ఉద్యోగం అయితే జరుగుతుంది. ఓన్ డిస్ట్రిక్ట్లో ఇస్తారని అయితే తెలియదు, ఎక్కడైనా ఇవ్వచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. డిగ్రీ చదవాలి. కొంతమంది ఏజ్ కోసం మళ్ళీ ఒకసారి చెప్పండి అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. 21 నుంచి 42 ఇయర్స్ దాకా ఓసీ వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు 47 ఇయర్స్ దాకా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 52 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అవుతుంది. ఇది ఓన్లీ ఏపీ వారే అప్లై చేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్ కింద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రిజర్వేషన్ కూడా ఇవ్వడం కేటగిరీ దీంట్లో రిజర్వేషన్లో. తర్వాత ఎస్సీ వారికి ఏ రిజర్వేషన్లు ఉన్నాయి కూడా అవి కూడా ఇవ్వడం అయితే దీంట్లో జరిగింది. ఇది మహిళలు, పురుషులు ఇద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో. ఇక్కడ కొంతమందికి వ్యారీస్ ఉన్నాయి. డబ్బులు ఎందుకు కట్టాలి అనేసి 75,000 మీకు డబ్బులు కట్టాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎందుకు కట్టాలని అడుగుతున్నారు. దీన్ని అడగవలసిన ప్లేసు ఇక్కడ కాదు, నేను చూపిస్తాను సైట్లో. ఇక్కడ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెంబర్ ఉంది కదా, హెల్ప్ డెస్క్ అనేసి ఉంది కదా, అది మండే నుంచి ఫ్రైడే మధ్యన 10 గంటల కానీ 5:30 లోపు మీరు ఈ నెంబర్లో ఫోన్ చేయడం కానీ లేదా ఈమెయిల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. 75,000 ఎందుకు మీరు డిపాజిట్ చేసుకుంటున్నారు అనేసి వారైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనం ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి శ్రీనిధిలోకి వెళ్ళి ఏపీ recruitment.ap.online.inలోకి వెళ్ళిన తర్వాత ఇలాగ మనకి పోర్టల్ కనబడుతుంది. దాంట్లో రిజిస్టర్ అని నొక్కగానే ఇక్కడ రిజిస్టర్, పేమెంట్, అప్లికేషన్ అని 3 ప్రాసెస్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ నింపి తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇవ్వడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ ఫర్ ద అసిస్టెంట్ మేనేజరు, రిజిస్టర్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి టైటిల్ ఇవ్వడం అయితే జరిగింది. టైటిల్లో మీరు మేల్ అయితే మిస్టర్ అని, ఫీమేల్ అయితే ఎంఎస్ అనేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత ఫుల్ నేము, లాస్ట్ నేము, తర్వాత క్యాస్ట్ కేటగిరీలో మీరు ఓబీసీయా, తర్వాత ఎస్సీయా, ఎస్టీయా అనేసి అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. తర్వాత క్యాస్ట్లో మీరు ఏ సబ్జెక్టు ఉన్నారు, ఏ క్యాస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 1లో మీరు దేనిలో వస్తారు, మీ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఏంటి దీన్ని మెన్షన్ చేయవలసి ఉంటుంది దీంట్లో కొత్తగా ఇచ్చిన నిబంధనల ప్రకారం. తర్వాత ఒకవేళ మీరు బీసీ వారు అయితే బీసీఏయా, బీసీబీయా, బీసీసీ అనేసి దీనిలో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ ఆర్ లేదా నో అనేసి చేసుకోవడం అయితే చేయండి ఆన్లైన్లోకి వెళ్ళి. తర్వాత వచ్చి మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అని లేదా నో అని మాత్రం చేసుకోవాలి. తర్వాత వచ్చి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏది ఉందో అది ఎంట్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అయిన తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్, ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయాలి, క్యాప్చా నొక్కాలి, తర్వాత సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత మీ మొబైల్కి ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అనేది నొక్కవలసి ఉంటుంది. ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే క్రియేట్ అవ్వడం అది జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ అయిన తర్వాత మీకు ఎవరు రిజిస్ట్రేషన్ ఐడి అని ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడిని మీరు ఒక చోట రాసుకుని లేదా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుని ఫర్దర్ మీకు ఉపయోగపడుతుంది అది. తర్వాత పేమెంట్లోకి వెళ్ళండి. పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత పేమెంట్కి ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అయితే మీకు అవైలబిలిటీ ఉంది. మీకు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఆన్లైన్ పేమెంట్ చేయండి.
చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ నొక్కిన తర్వాత ఇక్కడ ఓకే అని నొక్కిన తర్వాత ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ రావడం తర్వాత ఓటీపీని సబ్మిట్ చేసి వెరిఫైడ్ ఓటీపీ అని చేయాలి. చేసిన తర్వాత ఫీజు పేమెంట్ ఎస్ అనేసి మీరు ఇక్కడ నొక్కవలసి ఉంటుంది. ప్రాసెస్ టు పే అని నొక్కవలసింది. ఇక్కడ చెక్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. చెక్ బాక్స్ని మీరు క్లిక్ చేసి ప్రాసెస్ టు పే అనేసి దాన్ని ప్రెస్ చేయాలి బటన్ని. చేసిన తర్వాత మీరు ఏ మోడ్లో పేమెంట్ చేస్తారు, సెలక్షన్ పేమెంట్ మోడ్ ఉంది కదా, ఇక్కడ ఆన్లైన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా అనేసి 1000 రూపీస్. ఇక్కడ ఏం చేయాలి, అగ్రీ చేయాలి. అగ్రీ చేసిన తర్వాత పే నౌ అనేసి నొక్కవలసి ఉంటుంది. తర్వాత మీకు నెట్ బ్యాంకింగ్ ఇలా ఓపెన్ అవుతుంది. నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం మీకు పేమెంట్ అయితే జరగడం అయితే జరుగుతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ని ఉంచుకుని ప్రింట్ తీసుకుని పెట్టుకోండి. ప్రింట్ తీసుకుని పెట్టుకోవడం వల్ల మీకు నెక్స్ట్ ఫర్దర్ మీకు ఉపయోగపడుతుంది. మనకి ఫర్దర్ మరియు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది ఉపయోగపడుతున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. దాన్ని చేసిన తర్వాత క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా నొక్కిన తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఒక ఓటీపీ మళ్ళీ రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ దీన్ని క్లిక్ చేయాలి. ఓటీపీ రావడం తర్వాత ఓటీపీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పేజీ మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అన్నీ నింపవలసి వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్ అప్లికేషన్ మీకు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఆధార్ నెంబరు, ఫాదర్ నేము, మదర్ నేము, మీకు మ్యారేజ్ అయితే మ్యారేజ్ నేము, ఎవరు మా వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ నింపాలి. మొబైల్ నెంబరు, జెండరు, ఈమెయిల్ ఐడి, ఏ క్యాస్ట్కి వస్తారని ఫుల్ డీటెయిల్ నింపవలసి ఉంటుంది. తర్వాత ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఫోటో చేసిన తర్వాత మీకు ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ ఉందనేసి దాన్ని ఎన్సీసీ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎస్ అయితే తర్వాత మీకు స్పోర్ట్స్ కోటా ఉంటే స్పోర్ట్స్ కోటాని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎస్ అని నొక్కాలి, అప్లోడ్ చేయాలి. పర్సనల్ విత్ బెంచ్ డిజేబుల్ అయితే మీకు ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే దాన్ని ఎస్ అని నొక్కి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి క్యాప్ ఎస్ నో అనేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్పెషల్ కేటగిరీ అన్నీ నింపుకున్న తర్వాత చూసుకోవాలి. ఇక్కడ అన్నీ చూసుకున్న తర్వాత ప్రజెంట్ అడ్రస్, మీ అడ్రస్ని పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చేయొచ్చు. తర్వాత పర్మనెంట్ అడ్రస్ను ఫిల్ చేయాలి మీకు పూర్తిగా అప్లికేషన్లో. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పూర్తిగా ఇక్కడ నింపవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ బోర్డు ఏంటి, నేమ్ ఆఫ్ ది స్కూల్, గ్రేడింగ్ సిస్టము, గ్రేడ్ ఎంత అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే నింపవలసి ఉంటుంది మీకు. తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ నింపవలసి ఉంటుంది. డిగ్రీ ఫుల్ డీటెయిల్స్ మీరు ఇక్కడ నింపవలసి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ కూడా, సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎన్నెన్ని మార్కులు వచ్చినాయి కానీ ఇక్కడ నింపి తర్వాత దానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ ఫోటో తీసి పీడిఎఫ్లో తీసి దీన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ప్రతి సర్టిఫికేట్ మీరు దీన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషను, పిహెచ్డి చేస్తే పిహెచ్డి, కంప్యూటర్కి సంబంధించిన కంప్యూటర్ చేస్తే కంప్యూటరు, సీనియారిటీ ఎక్కడి నుంచి ఎక్కడ చేశారని, రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దీంట్లో రిలివెంట్ ఎక్స్పీరియన్స్. తర్వాత అప్లికేషన్ సిగ్నేచర్ ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ రూల్స్ ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్ ప్రకారం 2 సెంటీమీటరు హైట్, 6 సెంటీమీటర్ విడ్త్, తర్వాత 80 పిక్సెల్ ఇంటూ 240 పిక్సెల్ ఉండాలి. 200 DPI ఉండి దాన్ని అప్లై చేయవలసి ఉంది. అప్లికేషన్ సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ని మనకి క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేసి మీకు ఇలా లాగో వస్తుంది. ఓకే అని నొక్కండి.
ఓకే నొక్కిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రింట్, మీ ఫోటో సిగ్నేచరు ఎలా వచ్చిందనేసి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం అన్నీ ఫిల్ చేసేటప్పుడు చాలా పూర్తిగా కాన్ఫిడెంట్గా మీరు ఫిల్ చేయాలి. మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమున్నాయి, 10th క్లాస్ మార్క్స్ ఎన్ని వచ్చినాయని పూర్తి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్, డిగ్రీ చదివితే డిగ్రీ, ఏదైనా పీజీ చదివితే పీజీ, తర్వాత పిహెచ్డి చేస్తే పిహెచ్డి, మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్, ఏ సర్టిఫికెట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఎన్సీసీ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, క్యాప్ సర్టిఫికెట్, ఎస్ఎస్సి సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, మొబైల్ సర్టిఫికెట్, ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్, ఏ సర్టిఫికెట్లు ఉన్నా ఆ సర్టిఫికెట్లు అన్నీ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి. మీకు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు మీకు దాన్ని అయితే మీకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సైట్లో మొత్తం మీకు వెళ్ళగానే స్టెప్ బై స్టెప్ అన్నీ నెక్స్ట్ అన్నీ నొక్కవలసి ఉంటుంది. మీకైతే అప్లోడ్ చేయడం తెలిసింది అనుకుంటున్నాను కాబట్టి ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ పేరు వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.